దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. ఈ దినపు వాక్యమును మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వాక్యం. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గూర్చినటువంటి మాటను దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎవరిని ఆశీర్వదించాడంటే ఆ బిడ్డలను. ఎవరు ఆ బిడ్డలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి పాపము ఏమిటో ఎరుగునటువంటి వారు, ఈ లోక సంబంధమైన పగ, ద్వేషాలు, అసూయ, స్వార్థము, మోసము, అన్యాయము, అక్రమము ఎవరిలో ఏమీ లేనటువంటి వారే ఆ చిన్న బిడ్డలండి. ఆ చిన్న బిడ్డలు అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారిని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయములో మనం చూసినట్లయితే 3వ వాక్యంలో, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతేకాకుండా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఎప్పుడైతే మన జీవితాల్లో పసిపిల్లల వలె మనం మారిపోతామో, అంటే అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటామో, ఆ రీతిగా మనములో కూడా పగ, ద్వేషాలు, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు లేకుండా మనము కూడా పసిబిడ్డల వంటి మనసు కలిగిన వారముగా మార్చబడగలిగితే అలాంటి వారికే పరలోకం అనే రాజ్యంలో ప్రవేశించే ఆశీర్వాదం ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలంలో మనతో తెలియజేస్తూ ఉంటున్నాడు. మనం ఎంత భక్తి పరులైనా, ఎంత బోధకులైనా, ఎంత వాక్చాతుర్యం కలిగిన వారైనా, ఎంత జ్ఞానం కలిగిన వారైనా, మనము పసిబిడ్డల వలె మనసు మనలో లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనమందరము కూడా పసిబిడ్డల మనసు పోలిన వారమై దేవుని చేత ఆశీర్వదించబడుటకు అర్హులుగా మనము ఆయన చేత అంగీకరించబడి మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుటకు అర్హులుగా మార్చబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.